హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో ప్రతిదీ స్కామే. ఆన్లైన్ షాపింగ్ అనేది ఇంకా పెద్ద స్కామ్లా తయారయ్యింది. మీరు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే మీ చేతికి వచ్చేసరికి అది ఇంకో ప్రోడక్ట్ అయిపోతుంది. ఇలా చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి. ఇటువంటి స్కామ్స్ నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి టిప్స్ పాటించాలి, ఒకవేళ స్కామ్ జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ వీడియోలో నేనైతే మీకు చెప్పబోతున్నాను. నేను మీ రామ్ కందుకూరి, మీరు చూస్తున్నారు 10am టెక్. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మిగతా కాంటెంట్ కూడా చెక్ చేయండి. కాంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఫస్ట్ ఆన్లైన్లో షాపింగ్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసే ముందు అది ట్రస్టెడ్ వెబ్సైటా కాదా అనేది చూసుకోండి. లైక్ ఫ్లిప్కార్ట్ అయితే flipkart.com అని, అమెజాన్ అయితే amazon.in అని ఉంటాయి. అలాగే URL దగ్గర HTTPS అని ఉండే విధంగా చూసుకోండి. ఇది ఉన్న సైట్స్ మాక్సిమం సెక్యూర్ సైట్స్ అయి ఉంటాయి. HTTPS లేని URLs కనుక మీరు చూసినట్లయితే అవి నాన్ సెక్యూర్ URLs అని అర్థం. అలాగే మాక్సిమం సైట్స్ లో కాకుండా యాప్స్ లో షాపింగ్ చేసేటట్టు చూసుకోండి. అది చాలా వరకు బెటర్. నెక్స్ట్ మీరు ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ఆ ప్రోడక్ట్ ని మీకు ఏ సెల్లర్ అమ్ముతున్నారు అనేది కూడా చెక్ చేయండి. ఆ సెల్లర్ యొక్క రేటింగ్స్ ని బట్టి ఆ సెల్లర్ మంచి సెల్లరా కాదా అనేది తెలుసుకొని షాపింగ్ చేయండి. నెక్స్ట్ మీరు ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ అనేవి చెక్ చేయండి. రివ్యూస్ అనేవి మంచిగా ఉంటేనే ఆ ప్రోడక్ట్ ని కొనండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. నార్మల్ ప్రైజెస్ కంటే తక్కువకి డిస్కౌంట్ లో ఉన్నట్టుగా యాడ్స్ చూపిస్తూ ఉంటాయి. వాటిలోకి వెళ్ళి ఎప్పుడు షాపింగ్ చేయొద్దు. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత ఐటమ్ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వండి. అంతే తప్పితే ఆన్లైన్ పేమెంట్స్ అయితే అసలు చేయమాకండి. ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ చేతికి ఐటమ్ వచ్చేదాకా గ్యారంటీ ఉండదు అది మీ చేతికి వస్తుందా లేదా అనేది. నెక్స్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు, ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చింది. మాక్సిమం కేసెస్ లో ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టడానికి ట్రై చేయండి. అంటే డెలివరీ బాయ్ మీ దగ్గరికి వచ్చి ప్రోడక్ట్ ని ఓపెన్ చేసి అందులో ప్రోడక్ట్ బాగానే ఉందా, డ్యామేజెస్ ఉన్నాయని చెప్పి చెక్ చేస్తాడు. ఇన్ కేస్ అది లేని పక్షంలో మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయండి. ఈ అన్బాక్సింగ్ వీడియోలో ఎటువంటి కట్స్ ఉండకూడదు. కెమెరా ఆన్ చేసి ఎటువంటి కట్స్ లేకుండా వీడియోని రికార్డ్ చేయండి. ఇన్ కేస్ రాంగ్ ప్రోడక్ట్ వస్తే ఇది మీకు ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు షాపింగ్ చేసే ప్రోడక్ట్ కి రిటర్న్ పాలసీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో కంపెనీస్ రిటర్న్ పాలసీని తీసేసి 7 days రీప్లేస్మెంట్ సిస్టమ్ అయితే తీసుకొచ్చాయి. మీరు ఎలక్ట్రానిక్స్ ఏది కొన్నా సరే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ మాత్రమే ఇస్తున్నాయి. అలాగే వారంటీ అనేది మీకు సెల్లర్ ఇస్తున్నారా లేదంటే బ్రాండ్ ఇస్తుందా అనేది కూడా చెక్ చేసుకోండి. కొంతమంది సెల్లర్స్ మీకు కనుక బ్రాండ్ వారంటీ లేదు అంటే మీరు తర్వాత సర్వీసింగ్ చేయించుకునేటప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అయినట్టయితే మీకు అమౌంట్ రీఫండ్ అన్న అవ్వచ్చు ఆర్ మీ ప్రోడక్ట్ రీప్లేస్ అన్నా చేయొచ్చు. సో ఇవి ఆన్లైన్ లో షాపింగ్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మన అదృష్టం కంటే దరిద్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే మనకి రాంగ్ ప్రోడక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అటువంటిప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ ఓపెన్ చేసి వీడియో రికార్డ్ చేసిన తర్వాత మీకు గనక రాంగ్ ప్రోడక్ట్ కనుక వచ్చినట్లయితే దాని లోపల ప్యాకేజింగ్ ని డిస్టర్బ్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేయండి. రాంగ్ ప్రోడక్ట్ వచ్చినట్టు వీడియోలో రికార్డ్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ప్రోడక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ప్యాక్ చేసేసి అంతే పెట్టండి. దాన్ని వాడడానికి అయితే ట్రై చేయొద్దు. దాని తర్వాత రిటర్న్ రిక్వెస్ట్ అయితే రైజ్ చేయండి. మాక్సిమం కేసెస్ లో కంపెనీ వాళ్ళు రిటర్న్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ రిటర్న్ లేని పక్షంలో కస్టమర్ సపోర్ట్ కి అయితే వెళ్ళండి. 90% వీళ్ళు మీ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ పాయింట్, కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మీకు హెల్ప్ చేయలేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో సోషల్ మీడియాకి అయితే వెళ్ళండి. ఎక్స్ లోకి వెళ్ళి మీరు ఏ సైట్ నుంచి అయితే షాపింగ్ చేశారో ఆ సైట్ ని, ఏ బ్రాండ్ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ బ్రాండ్ ని, అలాగే జాగో గ్రాహక్ జాగో అనే ఒక అకౌంట్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాగ్ చేసి ట్వీట్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మాక్సిమం కేసెస్ లో కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ అయినా కూడా మాకు రెస్పాండ్ రాలేదు,
రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ .gov.in అనైతే ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మీ కంప్లైంట్ అయితే రైజ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కూడా మీరు మీ కంప్లైంట్ అయితే రైజ్ చేయవచ్చు. ఒకవేళ ఎంత చేసినా మాకు ఇంకా రెస్పాండ్ రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి అంటే కన్స్యూమర్ కోర్టులో అయితే మీ కేసుని ఫైల్ చేయవచ్చు. ఇన్ కేసు మీరు లాస్ అయిన అమౌంట్ 5 lakhs లోపు అయితే మీరు డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదు చేయవచ్చు. ఇన్ కేసు మీ అమౌంట్ 5 to 20 lakhs లోపు అయితే మీరు హైకోర్టుకి వెళ్ళి మీ కేసుని అయితే నమోదు చేయవచ్చు. ఇన్ కేసు మీరు లాస్ అయిన అమౌంట్ 20 lakhs ఆర్ అబోవ్ అయితే మీరు డైరెక్ట్ గా సుప్రీం కోర్టులోనే మీ కేసుని రిజిస్టర్ చేయవచ్చు. సో కోర్టులో కేసు ఎలా నమోదు చేయాలంటే మీకు కొన్ని గవర్నమెంట్ NGOs ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేయవచ్చు. అలాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, కాకపోతే వీళ్ళు ఛార్జ్ అనేది చేస్తారు. ఆ ఛార్జ్ ను కూడా మీకు కాంపన్సేషన్ కింద వచ్చే విధంగా అయితే వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేసాం, వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు మీ కేసుని అయితే ఫైల్ చేయవచ్చు. సో కోర్టులో కేసు నమోదు చేయాలి, బానే ఉంది. ఏ యాక్ట్స్ కింద కేసు నమోదు చేయాలి అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఈ యాక్ట్ కింద కేసును అయితే నమోదు చేస్తాం. ఇందులో సెక్షన్స్ వచ్చేసి డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ సెక్షన్ 2(11) అంటే మీకు రాంగ్ ప్రోడక్ట్ పంపించినందుకు, ఆ ప్రోడక్ట్ ని రీప్లేస్ ఆర్ రీఫండ్ చేయనందుకు, ప్రామిస్ చేసిన కస్టమర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేయనందుకు, వీటికి గాను డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ సెక్షన్ 2(11) కింద కేసు నమోదు చేయొచ్చు. అలాగే సెక్షన్ 2(47) అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, దీని కింద కూడా మీరు కేసు నమోదు చేయవచ్చు. అంటే మీకు రాంగ్ ప్రోడక్ట్ డెలివరీ చేసినందుకు, వాళ్ళు ప్రామిస్ చేసినందుకు కరెక్ట్ ప్రోడక్ట్ పంపించకుండా డెలివరీకి ఛార్జ్ చేసినందుకు గాను మీరు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. అలాగే ప్రోడక్ట్ లయబిలిటీ చాప్టర్ 4 కింద కూడా మీరు కేసు అనేది రిజిస్టర్ చేయవచ్చు. అంటే మీకు డిఫెక్టివ్, డ్యామేజ్డ్ ఆర్ రాంగ్ ప్రోడక్ట్ పంపించినందుకు గాను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన మీరు కంప్లైంట్ రైజ్ చేస్తున్నట్టు. సో ఈ సెక్షన్స్ కింద మీరు గనక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన కేసు ఫైల్ చేసినట్లయితే మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఆన్లైన్ లో షాపింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసాక రాంగ్ ప్రోడక్ట్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు అనేవి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.